యుద్ధంలో దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద అటాక్ జరగడం, న్యాయవాదులను మర్డర్ చేయడం, అంటే క్లయింట్లకి, కక్షిదారులకు కావచ్చు, క్లయింట్లకు కావచ్చు, నిందితులకు కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరగడం అనేది అన్యాయం. రాజ్యాంగ పరిధిలో నియమించబడినటువంటి న్యాయవాదుల మీద ఈ దాడులను నిరసిస్తూ ఈరోజు నాంపల్లి ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. నాంపల్లి కోర్టు న్యాయవాదుల సంతకాలు సేకరించి, దాదాపు 300 మంది న్యాయవాదుల సంతకాలు సేకరించి దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద ఇల్లీగల్గా అటాక్ చేస్తున్నారు. అంటే కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్తున్నప్పటికీ, సర్ఫసీ యాక్ట్లో కూడా అటాచ్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కూడా న్యాయవాదుల మీద అటాక్ చేస్తున్నారని ఆధారాలతో పాటు ఎఫ్ఐఆర్ని పొందుపరుస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈరోజు నాంపల్లి కోర్టు సాక్షిగా ఈరోజు లేఖ రాయడం జరుగుతుంది. దీని మీద ప్రధాన న్యాయమూర్తి గారు యాక్షన్ తీసుకొని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఏర్పాటు చేయాలని ఈరోజు నాంపల్లి కోర్టు సాక్షిగా తెలియజేయడం జరుగుతుంది.